రికార్డింగ్ నెంబర్ 5 పార్ట్ 2. 1 అయిపోయి 2లోకి వచ్చాం. ఇప్పుడు భాగవత వివరణము అనేది ఇక్కడ చదువుకుంటూ ఉన్నాము. భగవంతుడి అంతర్యామిత్వం చెప్పుకున్నాము. నెంబర్ 1 5లో ఏమిటి, పిలవంగానే వచ్చేస్తాడు దైవం. అంత న్యాచురల్ అన్నమాట. ప్లగ్ పెడితే ఎలాగైతే కనెక్షన్ వస్తుందో అలా దైవం రావటం అనేది నారాయణ ఉపాసనలో సిద్ధులైన వాళ్ళకు కూడా, జీవులకు కూడా జరుగుతుంది దేవుడిలాగానే అని చెప్పారు. నారాయణోపాసన మనం చెయ్యగలిగింది ఎక్కువ ఉండదు, జరిగేదే ఉంటుంది. మనం చేసేది 2 ఉపాసనలే, విష్ణుోపాసన, వాసుదేవ ఉపాసన. 3వది అదే అవుతుందన్నమాట. ఈ 3 సోపానాలు, ఈ 3 మెట్లు కూడా అద్భుతమైన అనుభూతి మార్గానికి ఉపదేశించబడతాయి. ఆ మార్గాన్ని ఉపదేశిస్తాయి అన్నమాట ఈ 3 కూడా. అదే భాగవత మార్గము అని చెప్పారు. భగవంతుడి అంతర్యామిగా తెలుసుకున్న వాళ్ళు భాగవతులు. అంటే వాళ్ళ లోపల బయట సర్వత్రా కూడా దైవమే ఉన్నాడు అని తెలుసుకున్న వాళ్ళే భాగవతులు. దైవాన్ని నమ్మటం కాదు ఇక్కడ, తెలుసుకోవటం. నమ్మకం మారచ్చు, తెలుసుకోవడం అనేది మారదు. అది బ్యూటీ ఇక్కడ. వాళ్ళని ఆ భాగవతుల్ని సేవించటం అంటే మనం మర్చిపోకూడదు. ఆ పూర్వకాలం కాదు ఇది, మన కాలం వేరు. మనుషుల శరీర సేవ కాదు ఇక్కడ చెప్పటం. మనస్సులో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తామో, ఎంత వాళ్ళ గురించి ఒక గురి పెట్టుకుంటామో, అవతల మనిషిని ఒక భాగవతుడు అని నమ్మినప్పుడు, మనస్సులో వాళ్ళంటే భక్తి ఉన్నప్పుడు ఒక ఆచరణకి ఈజీ అవుతుంది మనకి. అందుకని చెబుతూ ఉన్నారు, అటువంటి భాగవతుల్ని సేవించినప్పుడు భగవంతుడి అనుభూతి సూటిగా అవ్యక్తుడైన భగవంతుడిని సేవించినప్పుడు రాదు అంటున్నారు. దైవము అవ్యక్తుడు, వ్యక్తం కానివాడు. వ్యక్తం కానివాడిని గురించి చేసే సాధన కంట కనపడే వస్తువే దైవము అని మనం తెలుసుకున్నప్పుడు ఆ అనుభూతి తేలిగ్గా వస్తుంది, ఆ సాధన తేలికగా ఫలిస్తుంది. మీరందరూ దేహం ధరించిన వాళ్ళు కాబట్టి మీకు ఈ మార్గం బాగుంటుంది అని పరమాత్మే చెప్పాడు గీతలో అంటున్నారు. దీన్ని బట్టి వాసుదేవ ఉపాసన భాగవతంలో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. వేద సంప్రదాయంలో ఇంకా ఏముంటుందంటే, కాలపురుషుడైన భగవంతుణ్ణి సంవత్సర రూపంతో ఆరాధిస్తారుట. సంవత్సరమే భగవత్ స్వరూపము. 12 నెలలు ఉన్నటువంటి సంవత్సరం వాసుదేవుడి 12 అక్షరాల మంత్రంలాగా ఆరాధిస్తారుట. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరాల వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రంగా ఋషులు అనుగ్రహించారు మనకి. ఈ 12 నెలలకి ఒక్కొక్క అక్షరం రిప్రజెంట్ చేస్తాయి. దానివల్లనే మొత్తం ఈ భాగవత గ్రంథం 12 స్కంధాలుగా రాశారు. ఇలా గ్రంథ రచన చేయటం అనేది ఋషిప్రోక్త గ్రంథాల్లో మటుకే కనబడుతుంది అంటున్నారు. అలాగే పరమ పురుషుడైన భగవంతుడు జీవుడులాగా దిగిరావటము అనేది వాసుదేవుడి అవతరణ అంటారుట. అవతరించే స్థితిలో ఉన్న దేవుణ్ణి హరి అంటారు. మనం ఆ హరి అనే పదాన్ని జాగ్రత్తగా ఉచ్చరిస్తే, పైకి ఉచ్చరించి చూస్తే హ అనేది పైకి ఉంటుంది, రి అనేది కిందకు ఉంటుంది. అంటే పైనుంచి కిందికి అవతరణము అన్నమాట. హరి అనే స్థితిలో దేవుడు అవతరిస్తాడన్నమాట. అతడు మొట్టమొదటి నెలలో గర్భస్థుడై తల్లి కడుపులో ఏం జరుగుతుంది అంటే, తన దైవ ప్రజ్ఞని దాచిపెట్టుకొని జీవ ప్రజ్ఞని పొందుతాడట. దాన్ని భగవంతుడి నిర్యాణము అంటారుట. అంటే ఇంకక్కడ దేవుడు లేడు, జీవుడుగా మారిపోయాడు. దేవుడు అంటే అన్లిమిటెడ్, జీవుడు అంటే లిమిటెడ్. కొంచెమే అన్నమాట వీడి శక్తి. ఒక ఫిజికల్ బాడీలో ఆగిపోయింది, అదే మొత్తం కంట్రోల్ చేసేస్తుంది. ఆ ఫిజికల్ బాడీయే తాను అనుకుంటాడు, అంత మటుకే ఉంటుంది వాడి శక్తి, లిమిటెడ్గా ఉంటుంది. అలా దైవ ప్రజ్ఞ పోవటాన్నే కృష్ణుడు చనిపోవటము అని అంటారు. దీన్ని బట్టే కరెక్ట్గా 1st చాప్టర్లో కృష్ణ నిర్యాణం ఉంటుంది భాగవతంలో. మనం ఏమనుకుంటాం, 1st చాప్టర్లో కృష్ణుడు పుట్టాలి కదా న్యాయంగా, కానీ 1st చాప్టర్లో కృష్ణుడు పోతాడు, నిర్యాణం ఉంటుందిట, చావు ఉంటుందిట. అట్లాంటిది మళ్ళీ 10 నెలలు జరిగిన తర్వాత చక్కగా అన్ని అవయవాలు వచ్చి లోపల పొట్టలో ఉన్న శిశువు పుడతాడు. కాబట్టి 10వ స్కందంలో
కృష్ణ జననం రాశారు. గర్భస్థుడైన జీవుడికి అంటే పొట్ట లోపల ఉన్న జీవుడికి 3వ నెలలో లోపల ఏ మార్పులు జరుగుతాయో అవన్నీ బయట సృష్టిలో దేవతలు చేస్తున్నట్టుగా 3వ స్కంధంలో రాస్తారట. అది ఇక్కడ ఋషి ప్రోక్తము అంటే అర్థం. ఇది ఋషులు వాళ్ళ ద్వారా వచ్చిందే కానీ వాళ్ళు దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఎందుకంటే మానవ తెలివితేటలు సరిపోవు ఇలాంటి సమన్వయానికి. సృష్టి విభాగంలో కపిలుడు అని ఒక మహానుభావుడు, ఆయనే విష్ణు స్వరూపమే. తల్లి కడుపులో నుంచే తల్లికి ఉపదేశం చేస్తాడు ఆయన. అది కూడా 3వ నెలలోనే జరుగుతుంది, 3వ స్కంధంలోనే చెప్పారు. అదే రకంగా తృతీయ స్కంధంలోనే బ్రహ్మదేవుడు సృష్టి ఎలా ఆరంభించాడనే విషయాలన్నీ కూడా 3వ స్కంధంలోనే చెప్పారు. అన్ని ప్రజ్ఞలకు ముఖ్యమైనటువంటిది శిరస్సు నుంచి వెన్నెముకలాగా వెనక్కి వచ్చే నాళం. ఈ వెన్నెముక ఏర్పడటం అనేది సింబాలిజంగా ఎలా చెప్పారంటే, బ్రహ్మదేవుడు తను మెళుకు వచ్చిన తర్వాత చూస్తే పద్మంలో కూర్చొని ఉంటాడు. ఆ పద్మంలో ఎక్కడి నుంచి వచ్చాను నేను అని వెనక్కి ఆ పద్మ నాళంలోకి మనకి చూస్తే ఆ లోటస్కి లోపల గొట్టం ఉంటుంది. ఆ గొట్టం లోపలికి ఆయన వెళ్తాడు. ఆయన ఎక్కడికైతే వెళ్ళి తెలుసుకోలేక వెనక్కి వచ్చాడో ఆ ప్రయాణమే వెన్నెముక అనేటటువంటి దాన్ని తయారు చేసిందన్నమాట. మనకి వెన్నెముక ఏర్పడినప్పుడు అది కూడా 3వ నెలలోనే జరుగుతుంది కాబట్టి ఈ బ్రహ్మదేవుడి నాళ ప్రయాణం కూడా వెన్నెముక ఏర్పడటం జీవుడికి అనేది కూడా 3వ స్కంధంలోనే చెప్పారు అని చెప్తూ ఉన్నారు. అదే రకంగా అన్ని ప్రజ్ఞలకు బ్రహ్మజ్ఞాన వికాసానికి యోగాభ్యాసానికి కావాల్సినవన్నీ వెన్నెముకలో విభాగాలే 3వ నెలలోనే అన్నీ ఏర్పడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా 3వ స్కంధంలోనే చెప్పారు. బ్రహ్మ నారాయణ నుంచి యోగ విద్యను నేర్చుకోవటం కూడా 3వ స్కంధంలోనే చెప్పారు. భాగవత రహస్యాన్ని స్వీకరించాడు బ్రహ్మగారు నారాయణుని నుంచి. ఇవి కేవలం ఉదాహరణలే, అంటే కొంచెమే చెబుతున్న గ్రంథ రచన అంతా కూడా ప్రత్యేకమైన గుప్త విద్యలతో, అంటే దాక్కున్న రహస్యాలు ఎన్నో ఉన్నాయి. పైకి మనం చదువుకునేదే కాదు, లోపలగా ఎన్నో రహస్యాలు మనకి సంబంధించిన ఉన్నాయి. ఏదో నేల విడిచి సాము కాదు, ఇది మనకి సంబంధించిన రహస్యాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఇవి నేర్చుకునేటప్పుడు మనం భగవంతుడే ఉన్నాడు సర్వత్రా అనే మాట మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదు అంటే, ఒక పుస్తకం చదవాలంటే అక్షరం చదివినప్పుడు, ఆ పదం చదివినప్పుడు మనలో ప్రజ్ఞ మెలకువ తెచ్చుకొని దాన్ని అర్థం చేసుకోవాలంటే దైవమే ఇక్కడున్నాడు, ఆ ప్రజ్ఞే దైవ స్వరూపము అనేది వాస్తవం. అది ఇంపోజ్డ్ నాలెడ్జ్ కాదు. మనం ఒక పుస్తకం చదివితే అది అర్థం అవటం అనే తెలివి ఎవరిచ్చారు మనకి? అందువల్ల చెప్తూ ఉన్నారు, భగవంతుడి అంతర్యామిత్వం మర్చిపోకూడదు. ఇది కేవలం శాస్త్రం కాదు, ఇది సైన్స్ కాదు, కేవల శాస్త్రం అయిపోతుంది మీరు భగవంతుడిని మర్చిపోయినప్పుడు. ఆయన ప్రతి సీన్ వెనకాల ఉన్నాడు, ప్రతి అక్షరం వెనకాల ఉన్నాడు, నీ వెనకాల నీ ముందర సర్వత్రా ఉన్నాడు. దైవం సర్వాంతర్యామిగా సర్వత్రా ఉన్నాడు. ఈ పుస్తకం, ఈ గ్రంథం కూడా దైవస్వరూపమే అనే భావంతో చదువుకుంటేనే ఇది అర్థమవుతుంది. ఇందులో ఈ పుస్తకంలో చెప్పినటువంటి ఏ విషయాలైనా కూడా భగవంతుడి లీలలుగా గుర్తు తెచ్చుకుంటే ఆడుతూ పాడుతూ మనకు కూడా మనసు విప్పారుతుంది ఈ విద్యల్లో. అలా కాకుండా మనం ఇదే స్వతంత్రమైన అస్తిత్వం ఉంది ప్రతిదానికి, ఇది ఒక నాలెడ్జ్ అని చూసినప్పుడు చూసేవాడు అజ్ఞానంలో పడిపోతాడు. అప్పుడు వాడికి అర్థం కాదు, మళ్ళీ రోల్ ప్లేలో పడిపోతాడు. విడివిడిగా చూస్తాడు అంతటినీ. దుర్యోధనుడిని విడిగా చూస్తాడు, ధర్మరాజుని విడిగా చూస్తాడు. చూసినప్పుడు మాయలో పడిపోతాడు. అదే నిజం అనుకుంటాం మనం. వాళ్ళ వెనకాలండి అసలు ఆడిచ్చేవాడెవడో, ఆ లీల చేసేవాడెవడో అది మర్చిపోతాం మనం. అందువల్ల విష్ణోపాసన కర్మయోగము, వాసుదేవ ఉపాసనేమో వైరాగ్య వివేకాలతో కూడిన జ్ఞానయోగము, నారాయణ ఉపాసనేమో భక్తి యోగము అని ఇక్కడ కంక్లూడ్ చేసేసారు. 3 స్థితులుగా సమన్వయించబడి అష్టాంగ యోగమే ఇది. అష్టాంగ యోగం ఏమిటి? ఆ భాగవతమూర్తి అయిన సాధకుడి శరీరమే ఇది. మన్ని విడిచేయటల్లా ఇక్కడ మనమే ఇది. అష్టాంగ యోగం అంటే ఏమిటంటే, ఎవరైతే సాధన చేస్తారో, ఎవరైతే భగవంతుడిని నమ్ముకుంటారో వాడి శరీరం అష్టాంగ యోగంతో సాధన చేయబడుతోంది అని ఇక్కడ ఇదే విషయాన్ని
అరవిందుల వారు మళ్ళీ ఇంకోసారి చెప్పారు, ఈ మధ్య కాలంలో ఈ నవీన యుగంలో చెప్పారు ఆయన ఇదే విషయము అని చెప్పి రాశారు. ఇక్కడ మన 5వ నెంబరు 2 సెకండ్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చెప్పుకుందాం.